తెలంగాణ ఉద్యమంలో నాకంటే పెద్దగా పనిచేసిన వాడు. 21 సంవత్సరాలు కేసీఆర్ సిద్దిపేటలో మొదలైతే జనగామలో ఆయన అడుగులో అడుగేసిన వాడు. సేవలో ఇంకెవడు కూడా ఈ వార్డులో చెప్తున్నా ఖచ్చితంగా ఈయన కంటే సేవా గుణంలో ధనవంతుడు ఎవ్వడు లేడు ఈ వార్డులో, నేను చెప్తున్నాం ఖచ్చితంగా. సేవ ఆయనే చేస్తాడు, పైసలు నేను పెడతా. కావాలంటే లైట్కో గుడికో ఇంకోటికో కావాలంటే రాజు దగ్గర లేవని అనుకోకండి, ఆ రాజు దగ్గర లేవు కానీ ఈ రాజు దగ్గర ఉన్నాయి, బరాబర్ పెడతాడు. అందుకే ఆ రాజు కేసే ఓటు ఆ రాజు కానీ కాదు, ఈ రాజు కూడా వేస్తున్నట్టే. పని చేస్తాడు, సేవ చేస్తాడు, ఎవరి అవసరం ఉన్న పని తీరుస్తాడు. అంతే తప్ప ఈ యొక్క రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చింది ఎవరికైతే ఒక్క ఓటు ఇచ్చిందో సేవ చేయడం కోసం ఆ మాట మాట్లాడుతుంది తప్ప ఖచ్చితంగా ఎవరింట్లో కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క అడుపులో తల పెట్టి వస్తాడు. వాళ్ళ యొక్క ముసలం ఉన్నా ముసలాయన ఉన్నా పింఛన్ రాదంటే తీసుకొచ్చి ఇస్తాడు. కొడుగా ఇక్కడికి వచ్చి తీసుకురా అని చెప్పేసి అంటే షాపు పోయి కొని తీసుకొని వస్తాడు. ఇంతకంటే సేవకుడు ఎవరు కావాలి? ఏమిస్తాడు పైసలు? 1, 2, 3 వేలు ఎవడని ఇస్తే ఇవ్వచ్చు, కానీ 5 సంవత్సరాలు సేవ చేస్తే ఇటువంటి కొడుకు ఎవరికి దొరకడు, ఏ వాటికి దొరకడు. గుణంలోనే కాదు, సేవా భావంలోనే కాదు, ఉద్యమంలోనే గొప్ప నాయకుడు రాజు. ఉద్యమం చేసిండు, జైలుకు పోయిండు, కేసులని అనేకం. ఏ కులమని పోయిండు, ఎవరి కోసం పోయిండు? తెలంగాణ బాగుపడాలని చెప్పి కేసీఆర్ బయలుదేరితే ఆ తెలంగాణ బాగు కోసం నేను జైలుకు పోయినా పర్వాలేదు, నా కుటుంబం ఏమైనా పర్వాలేదని చెప్పేసి ఉద్యమంలో నిలబడిన ధీరుడు, వీరుడు ఈ రాజు.